హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. ఈరోజు మీకోసం క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. చాలా స్పైసీ అండ్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంటుందండి. ఓకే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఓకే అండి, క్యాలీఫ్లవర్ ఫ్రై కోసం ముందుగా నేను ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ని కొద్దిగా ఫ్రెష్గా ఉన్నది చూసి తీసుకోండి. ఈ సీజన్లో క్యాలీఫ్లవర్ వస్తుంది, కానీ కొద్దిగా పురుగులు కూడా ఎక్కువగా ఉన్నాయండి. చూసి తీసుకోండి. దాన్ని బట్టి మన క్యాలీఫ్లవర్ అనేది బాగుంటుంది. ఇలా కాడలన్నీ ఉన్నాయి కదండి, వీటన్నిటిని రిమూవ్ చేసేసి మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. క్యాలీఫ్లవర్ని ఇలా వెనక ఉన్న ఆకులు అన్నీ తీసేసి ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని వాటిని ఒక బౌల్లో తీసుకొని ఒక 2-3 టైమ్స్ నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ అక్కడక్కడ ఉండి వస్తుంది కదండి, దాని మీద ఏమైనా దుమ్ము ధూళి ఉంటే కొంచెం పోతుంది. ఆ తర్వాత క్యాలీఫ్లవర్లో ఏమన్నా క్రిములు కానీ ఏమన్నా ఉన్నాయి అనిపిస్తే దానికోసం మనం ముందుగా వేడి నీళ్ళు తీసుకొని వాటిని ఒక గిన్నెలో వేడి నీళ్ళు పోసుకొని వాటిని బాగా మరగనివ్వాలండి. బాగా మరుగుతున్న నీటిలో మనం పీసులుగా కట్ చేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న క్రిములు ఏమన్నా ఉంటే చనిపోతాయండి. అప్పుడు మనకి క్యాలీఫ్లవర్ ఫ్రెష్ అయిపోతుంది. ఇలా 2-3 సార్లు డిప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి అలా వేడి నీళ్ళలో అలా వేసి తీస్తే సరిపోతుందండి. ఓకే, చూసారు కదా. ఇలా చేసిన తర్వాత ఈ వేడి నీటిని అంతటిని మనం వేరే మూత పెట్టేసి స్ట్రెయిన్ చేసేద్దాం. లేదా జల్లిగిన్నె ఉంటే ఏదన్నా దాంట్లో పోస్తే వేడి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయండి. అలా ఈ ముక్కలన్నిటిని వేడి నీళ్ళు తీసేసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని అలా కొద్దిసేపు ఆరనిద్దామండి. ఇది కొంచెం ఆరేలోపు మనం దీన్ని ఫ్రై చేసుకోవడానికి పోపు వేసుకుందామండి. ఓకే, ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, సాయపప్పు ఉంటాయి. ఇవన్నీ జీలకర్ర పోపు గింజలు ఉంటాయి కదండి, ఆ పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా హీట్ అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా సన్నగా చీల్చి సగానికి వేసుకోండి. వాటిని కూడా గరిటెతో అటు ఇటు తిప్పి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2-3 ఉల్లిపాయల్ని, చిన్న సైజు అయితే 2 అయితే సరిపోతాయండి, పెద్ద సైజు అయితే ఒక ఆనియన్ సరిపోతుంది. ఆనియన్ని కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఈ పచ్చిమిర్చి పోపులో వేసుకొని ఒక 2-3 సార్లు అలా తిప్పి ఉల్లిపాయ అనేది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, వీడియోలో కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఆయిల్ పైకి తేలుతుంటే వచ్చినట్టేనండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోయి క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, పచ్చివాసన పోయింది. దీనిలోనే మనం ఒక 1/2 స్పూన్ మందం పసుపు వేసుకుందామండి. ఇలా ఆయిల్లో పసుపు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం ముక్కలు వేసినప్పుడు ఆ ముక్కలన్నిటికీ పసుపు అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఆయిల్ని పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పసుపు వాసన కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసేసుకుందామండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అంతటిని కాలీఫ్లవర్ ముక్కలకి పోపు అంతా పట్టేలాగా పట్టించి గరిటెతోటి అలా ఇలా 2-3 సార్లు తిప్పితే ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యి, చూసారు కదా పసుపు అనేది ఎలా ఈవెన్గా స్ప్రెడ్ అయిందో ముక్కలకి అనేది. ఇదే కాదు, ఏ కర్రీకైనా అలా పసుపు ఆయిల్లో వేసుకుంటే బాగుంటుంది. ఓకే అండి, దీన్ని ఒక 2-3 మినిట్స్ మగ్గించుకుందాం. చూసారు కదా, మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల క్యాలీఫ్లవర్ అనేది బాగా ఉడికింది. చూసారు కదా, ఇలా గరిటెతో ఇలా చిదిమితే క్యాలీఫ్లవర్ అనేది కట్ అవుతుంది ఈజీగా. అలా ఉన్నప్పుడు క్యాలీఫ్లవర్ అనేది ఉడికినట్టేనండి. ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూను అయితే సరిపోతుంది. నేను తీసుకున్న క్యాలీఫ్లవర్కి అయితే 1/2 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. అలాగే కారం కూడా 1/2 స్పూన్ అండి.
అలాగే మీకు ఏమన్నా కారం స్పైసీగా తినాలనిపిస్తే ఇంకొక పావు స్పూన్ వేసుకోవచ్చండి. ఇది మొత్తం క్యాలీఫ్లవర్కి పట్టేలాగా గరిటెతోటి అటు ఇటు స్ప్రెడ్ చేస్తూ ఉప్పు కారం అనేది క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ కారము పచ్చివాసన పోయడానికి మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్, ఒక 1 మినిట్ అయినా సరిపోతుంది, మగ్గించుకున్నాం అనుకోండి కారం అనేది పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో క్యాలీఫ్లవర్ ఫ్రై చూసారు కదా, సర్వ్ చేసుకుందామండి. ఇలాంటి బౌల్లోకి తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇది క్యాలీఫ్లవర్ ఫ్రై అనేది మనకి చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా సెట్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీరు ఎక్కువ లైక్, షేర్ చేయడం వల్ల నేను చేసే వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.